హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు మార్కెట్ సెట్ స్వాగతం. సో ఇక ఈ రోజు దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనం జరగటం చూస్తున్నాం మనం. హైదరాబాద్ అయితే కోలాహలంగా ఉంది అండ్ బాంబే కూడా చాలా హ్యాపీగా అండ్ చాలా ఉత్సాహంగా అందరూ కూడా గణేష్ నిమజ్జనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అదే బాటలో మన మార్కెట్స్ కూడా వెరీ వెరీ లాక్లస్టర్ అండ్ లల్ ట్రేడింగ్ అనేది కనబడిచింది. మేబీ సగం మంది పార్టిసిపేషన్ లేదు అన్న ఒక ఫీల్ కూడా మార్కెట్ ఇవ్వడం చూసాం. సో మనందరికి తెలిసిందే, ఇవాళ రేపు ఫెడ్ మీట్ ఉంది. ప్రాబ్లీ దాని అవుట్కమ్ ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనకు తెలుస్తుంది. కాబట్టి మార్కెట్ దానికి అనుకూలంగానే బిహేవ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఒక మైనర్ గ్యాప్ అప్ అబౌట్ 30 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన నిఫ్టీ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరగడం చూసాం. సో నిన్న ఏదైతే హైలో ఉందో 25,445 అండ్ లో 25,336 అదే రేంజ్ లో ఈ రోజు కూడా ట్రేడ్ అయింది. అఫ్ కోర్స్ ఒక 10 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే తప్ప. సో ప్రాబ్లీ రేపు ఆర్ ఎల్లుండి ఏదైతే ఫెడ్ అనౌన్స్మెంట్ వస్తుందో దానికి మార్కెట్ ముందే ప్రిపేర్ అవుతుందా అంటే ఎస్ అని అనాలి. మేబీ ఒక 300 పాయింట్స్ ఐదర్ అప్ ఆర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. డౌన్ సైడ్ తక్కువే అనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే కనుక 25,130 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో అబౌట్ 200 పాయింట్స్ కరెక్ట్ అయితేనే ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. అండ్ 25,071 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ అది ఒక కీ సపోర్ట్ గా మనకి కనిపిస్తుంది. అండ్ ఆప్షన్ డేటా మనం చూస్తే కనుక ప్రాబ్లీ 25,600 దగ్గర కాల్ రైటింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో అదొక ఫస్ట్ రెసిస్టెన్స్ గా మనం అనుకోవచ్చు. దాని తర్వాత 26,000 కాల్ రైటింగ్ అనేది అగ్రెసివ్ గా జరుగుతుంది. అంటే అదొక అప్పర్ సైడ్ క్యాప్ అని అనుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ మనం రేంజ్ కనుక చూసుకుంటే కనుక 25,200 నుంచి 25,800 మధ్యలో నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక విక్స్ కూడా మనం చూస్తే కనుక ప్రాబ్లీ మూవ్మెంట్ అనేది ఎక్కువ లేదు. సో ఫియర్ అయితే మార్కెట్ లో ఎక్కడా కనపట్లేదు. ఇట్స్ ఓన్లీ గ్రీడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఫ్యూచర్స్ టు ప్రైస్ క్యాష్ ప్రైస్ మనం చూస్తే కనుక ఇన్ఫాక్ట్ ఒక 30-40 పాయింట్స్ నిఫ్టీ ప్రీమియం లోనే ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే కనుక చాలా మంది బుల్లిష్ మోడ్ లోనే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక ఈ రోజు చూస్తే కనుక టూ వీలర్ స్పేస్ ఒక షోని స్టీల్ చేశాయని చెప్పుకోవచ్చు. సో బజాజ్ ఆటో 2.3% పెరగటం చేసాం. దానికి ప్రధాన కారణం వాళ్ళు ఒక 400cc బైక్ మీద లాంచ్ చేయడం జరిగింది అబౌట్ 2.753 lakhs రేంజ్ లో. అదొక న్యూస్ తోటి బజాజ్ ఆటో పెరిగింది. దానికి అనుగుణంగా హీరో మోటార్స్ ఇవాళ బిగ్గెస్ట్ గెయినర్ 3.4% పెరగటం చేసాం. ఇక బ్యాంకింగ్ లో కొన్ని నేమ్స్ పెరగటం చేసాం. కోటక్, బంధన్ బ్యాంక్ లాంటివి. ఎల్ఎన్టీ ఏదైతే హెవీ వెయిట్ ఉందో అదొకటి, ఎన్టీపీసీ అండ్ భారతీ ఎయిర్టెల్ ఈ మూడు కూడా కొద్దిగా పెరగటం చేసాం. అండ్ ప్రాబ్లీ అదర్ నేమ్స్ మనం చూసుకుంటే కనుక ఐటీ అండ్ ఫార్మా సైడ్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. టూ సైడ్స్ కూడా దే టుక్ ఇండివిజువల్ స్టాక్స్ గా మనం అనుకోవచ్చు. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా అప్పుంటే కనుక అదర్ నేమ్స్ కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది విషయం. ఇక వీక్ అయిన వాటిల్లో మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ బిగ్గెస్ట్ గెయిన్ లూజర్ ఇస్ టాటా మోటార్స్ గా చెప్పొచ్చు. సో దానికి ప్రధాన కారణం ప్రాబ్లీ ఈ రోజు ఒక బిగ్ బ్లాక్ డీల్ అవటం చేసాం. సో 1.5% కరెక్ట్ అయింది. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అదర్ ఆటో నేమ్స్ లో మనకి రావటం చేసాం. ఐషర్ మోటార్ అండ్ మారుతి లాంటివి కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ రైట్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఆయిల్ అండ్ మార్కెటింగ్ లేదంటే కోల్ కంపెనీస్ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవటం చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా ఆల్మోస్ట్ 0.96% పడతాం చేసాం. ఇక మెటల్స్ నేను ఏదైతే ఒక బిగ్ మూవ్ వచ్చిందో ప్రాబ్లీ ఆ రెండు కూడా ఇవాళ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. స్టాక్స్ లైక్ జిందాల్ స్టీల్ అండ్ టాటా స్టీల్ లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇంకా ఇందాక అనుకుంటే ఫార్మా అండ్ ఐటీ సైడ్ తీసుకున్నాయి కాబట్టి దివీస్ స్వల్పంగా నష్టపోయింది. అండ్ అదర్ నేమ్స్ లైక్ డాక్టర్ రెడ్డి అండ్ టీసీఎస్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇంకా థర్డ్ డే ఈ రోజు ఆల్మోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఒక చిన్న రెడ్ బార్ వచ్చినా కూడా నిఫ్టీని అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పుకుంటాం మనం. రీజన్ ఏంటి అంటే కనుక ఒక స్టేజ్ లో నిన్నటి హైని కట్ అవటం చూసాం. 52,208 ఉన్నది నిన్న హై, ఈ రోజు 52,284 అంటే ఒక 80 పాయింట్స్ అప్ వెళ్ళటం చేసాం. 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ బట్ క్లోజింగ్ వాస్ 52,150. సో ఈరోజు ఆల్మోస్ట్ సెకండ్ డే 51,880 ఏదైతే ప్రీవియస్ బ్రేక్అవుట్ వచ్చిందో అక్కడ క్లోజ్ అయింది. కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ నుంచి 52,340 అనేది ఇనిషియల్ గా ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ అది బ్రేక్అవుట్ వస్తే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 53,350 దాకా కాంకర్ అయ్యే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే కనుక 51,640 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో జనరలీ మనం అనుకుంటాం 3 days లో ఆర్ హై ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ ఏ
వెరీ గుడ్ ప్రైస్ పాయింట్ అని. సో 3 days లో ఇప్పుడు 51,600 అండ్ 51,360 అనేది ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ కాబట్టి ఒక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది. ఇక ఈరోజు పెరిగిన స్టాక్స్ మనం చూస్తే కనుక బంధన్ బ్యాంక్ ఒక 1.6% పెరగడం చూసాం. అదేవిధంగా కోటక్, ఐసిఐసిఐ, యాక్సిస్ అండ్ ఏయూ బ్యాంక్ స్వల్పంగా పెరిగాయి. వెరీ వెరీ నామినల్ అనుకోవచ్చు. ఇక బిగ్గెస్ట్ లీజర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ పిఎన్బి 2.78. ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ ఆల్ స్టాక్స్ లైక్ బ్యాంకింగ్ కానీ లేదంటే ఎనీ సెక్టర్ లో తీసుకుని కూడా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో పిఎన్బి, ఎస్బీఐ, బిఓబి స్వల్పంగా వీక్ అయ్యి. అదర్ నేమ్స్ లైక్ ఐడిఎఫ్సి, ఇండస్ ఇండ్, హెచ్డిఎఫ్సి ఇంకొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక ఎఫ్ఎండో స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ మిక్స్ ఆఫ్ బ్యాగ్ అని చెప్పొచ్చు. సో ఈరోజు పెరిగిన వాటిల్లో మనం చూస్తే కనుక గ్యాస్ బేస్డ్ స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ ఎంజిఎల్, ఐజిఎల్, గుజరాత్ గ్యాస్ ఆల్మోస్ట్ బిట్వీన్ 3 to 5% పెరగటం చేసాం. దీనికి ప్రధాన కారణం యూబీఎస్ ఏదైతే ఉందో ఒక ప్రైస్ టార్గెట్ అప్డేట్ చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి కూడా ఒక 15 to 30% పెరుగుతాయన్న ఒక కవరేజ్ రావడంతో అవి బాగా పెరగటం చూసాం. అండ్ మిడ్ క్యాప్ ఐటీలో కొద్దిగా వాల్యూ బయింగ్ అనేది రావటం చూసాం ఈరోజు. బిఎస్ సాఫ్ట్ కానీ, ఎంఫసిస్ కానీ, ఓఎఫ్ఎస్ఎస్, పర్సిస్టెంట్ లాంటివి. ఇక మెటల్స్ నేమ్ ఫ్రంట్ లైన్ కి భిన్నంగా ప్రాబ్లీ జిందల్ స్టీల్ అండ్ వేదాంత కొద్ది అప్ ట్రెండ్ లో మనకి ఈ రోజు రావటం చూస్తున్నాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక హైబీటా నేమ్స్ లో ఎంసీఎక్స్, జూబ్లియంట్ అండ్ డిక్సన్ లాంటి స్టాక్స్ పెరగటం చూసాం. ఇక ఈరోజు వీక్ అయిన వాటిల్లో ప్రాబ్లీ ప్రథమంగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లోనే ఎక్కువ వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. సో వితౌట్ ఎనీ సెక్టర్ ఆల్ స్టాక్స్ ఆర్ వీక్. సో ఫర్ ఇన్స్టెన్స్ డిఫెన్స్ లో చూస్తే హెచ్ఏఎల్ అండ్ బిఎల్ ఆల్మోస్ట్ ఒక 2.5% దాకా క్రాక్ అవుట్ చేసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ పవర్ ఫైనాన్స్ కంపెనీస్, ఆర్ఈసి, పిఎఫ్సి ఇవన్నీ కూడా ఫ్రెష్ సెల్లింగ్ రావటం చూసాం. బిహెచ్ఎల్, సేల్, ఎన్ఎండిసి, నాల్కో. ఇన్ఫాక్ట్ మెటల్స్ కొద్దిగా సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ ఉన్నా కూడా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ మాత్రం చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. సో వీటిల్లో మనకి చార్ట్ ప్యాటర్న్స్ వెళ్ళి చూస్తే కనుక లోవర్ హైస్ అండ్ లోవర్ ఫార్మేషన్ జరుగుతుంది. సో కిందకు వచ్చాయి కదా అని చెప్పి అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం అయితే అక్కడ కనపట్లేదు. ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి మేబీ అక్కడ ప్రాఫిట్స్ ఉంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని ఇప్పుడు చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ లో ఈ రోజు కూడా కొద్ది సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. స్టాక్స్ లైక్ పిఎన్బి హౌసింగ్ లాంటివి, క్యాన్ఫిన్ హోమ్స్ లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లో ఫార్మా కొద్దిగా సెట్ బ్యాక్ వచ్చింది ఈ రోజు. మిడ్ క్యాప్ ఫార్మాలో మంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం విషయం. బయోకాన్ లాంటి స్టాక్స్ లో 3% క్రాక్ అయింది. ఇక అదర్ నేమ్స్ లైక్ గ్రాన్యూల్స్ అండ్ లూపిన్ లాంటి స్టాక్స్ లో స్వల్ప రియాక్షన్ డౌన్ సైడ్ రావడం విషయం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఈ రోజు 2 స్టాక్స్ ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ గా మనం చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ 3 స్టాక్స్ ఒక న్యూ హైస్ రావడం చూసాం. సో నవా మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఈ రోజు ఒక 14% అప్ మూవ్ రావటం చూసాం విత్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్. సో ప్రీవియస్ హై దీని దగ్గర 1000 ఉండేది, ఈ రోజు ఆల్మోస్ట్ 1260 దగ్గర అయింది. దీని యాక్చువల్ వాల్యూమ్స్ పర్ డే మనకి యావరేజ్ లో 2 to 3 lakhs పర్ డే అయ్యేది. ఈరోజు 42 lakhs దాకా వాల్యూమ్ అయ్యింది. సో దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. మేబీ ఒక రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు బై. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ సెంచరీ టెక్స్టైల్. ఆల్మోస్ట్ 14% పెరిగింది, 47 lakhs వాల్యూమ్. దీని యావరేజ్ వాల్యూమ్ 1 lakh to 2 lakhs పర్ డే ఉంటుంది. అండ్ వన్ మోర్ స్టాక్ బ్లూ డాట్ గా చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఆల్ టైమ్ హై ఏదైతే బ్లూ డాట్ లో మనం చూసామో ప్రాబ్లీ కొద్దిగా దూరం ఉన్నప్పటికీ బ్రేక్అవుట్ అని చెప్పాలి. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై 9,600, ఈరోజు 9,480 దాకా రావటం చూసాం. డెఫినెట్లీ దీనిలో కూడా వాచ్ లో పెట్టాలి, ఎందుకంటే దీనిలో వాల్యూమ్ 13 lakhs అయింది. వాల్యూమ్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్ ఉంది కాబట్టి. సో యావరేజ్ గా దీనిలో 6,000 to 8,000 పర్ డే అవుతాయి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఏవైతే 200-day మూవింగ్ యావరేజ్ పెరిగి ఒక న్యూ హైకి వచ్చినాయో పీసీబీఎల్ లో కూడా చెప్పుకోవచ్చు. పాన్ ఏషియా బయోటెక్, లాయిడ్ ఎస్ఎంఈ ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేసే స్టాక్స్. ఒకనప్పుడు మన వీడియోలో సజెస్ట్ చేసిన స్టాక్స్. అండ్ గోల్డ్మెన్ సాక్స్ ప్రైస్ టార్గెట్ పెంచడం తోటి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఏదైతే ఉందో ఈరోజు ఒక 10% అప్పర్ సర్క్యూట్ వచ్చింది. బట్ ప్రాబ్లీ దాని ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 156 కి సిగ్నిఫికెంట్లీ దూరంగానే ఉంది. ఇంకో 40 రూపీస్ అవే అని చెప్పొచ్చు. ఇంకా అదర్స్ లైక్ లిబర్టీ షో కానీ, ఆన్మోడ్ టెక్నాలజీస్, టైమ్ టెక్నో వీటన్నిటిలో కూడా పెరగటం చూసాం. అండ్ కొన్ని నేమ్స్ రియల్ ఎస్టేట్ లో ఈరోజు ఒక మంచి బయింగ్ రావటం చూసాం ఆఫ్టర్ లాంగ్ టైమ్. శోభా అండ్ ప్రెస్టీజ్ లాంటి స్టాక్స్ లో. ఇక ప్రాఫిట్ బుకింగ్ తోటి కొన్ని స్టాక్స్ వీక్ అయ్యాయి. మనందరికి తెలిసిందే జనరలీ స్టాక్స్ ఏవైతే అగ్రెసివ్ గా పెరిగి కింద ప్రాఫిట్ టేకింగ్ వస్తుందో అవి రిట్రేస్ అవుతాయి. కాబట్టి కొన్ని నేమ్స్ మనం చూసుకుంటే కనుక సువెన్ లైఫ్ సైన్సెస్, వింటా ల్యాబ్స్, పాండియా ఆక్సైడ్, ఐఎఫ్సిఐ, సూర్య రోషిని, నెల్కో, క్యాప్స్టన్, సుజ్లాన్ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది. సో వీటన్నిటిలో ఇంట్రెస్టింగ్ స్టాక్ మనం చూస్తే కనుక పాండియా ఆక్సైడ్ ఒకటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ 2,400 దాకా హై వెళ్ళి ఇప్పుడు 2,000 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ టాప్ నుంచి అబౌట్ 400 రూపీస్ కరెక్ట్ అయింది. అండ్ 1974 20-day మూవింగ్ యావరేజ్ అది గ్రేట్ సపోర్ట్ ఉంటుంది.
అండ్ 1802 స్వింగ్ లో. సో ఈ రెండు ప్రైస్ పాయింట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ స్టాక్ లో వన్ షుడ్ ట్రై టు బై అని మా ఉద్దేశం. అండ్ స్టాక్ టు వాచ్ ఫర్ టుమారోలో ప్రాబ్లీ మనం చూస్తే కనుక టాటా మోటార్స్ తీసుకోవడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ జనరల్లీ మనం తీసుకోం. దీనికి రీజన్ ఏంటి అంటే కనుక ఒక మేజర్ అప్ మూవ్ తర్వాత ఒక మంచి కరెక్షన్ రావటం చూస్తున్నాం స్టాక్ లో. సో లాస్ట్ 4 మంత్ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక టాటా మోటార్స్ లో 855 నుంచి ఆల్మోస్ట్ 1180 దాకా వెళ్ళటం చూసాం హై. సో ఇంత పెరిగినాక లాస్ట్ 3 months లో ఒక మంచి రిట్రేస్మెంట్ వచ్చి 975 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో 960 ఈరోజు డేలో. అండ్ దీనికి ప్రధానంగా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే 936 ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక మేజర్ సపోర్ట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ కొనే ప్రయత్నం చేస్తారో. అండ్ 900 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. సో వెరీ నియర్ టు ద సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని తీసుకోవడం జరిగింది. బట్ ట్రేడింగ్ లో ఎప్పుడు స్టాప్ లాస్ ఉండాలి కాబట్టి 850 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాం. ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయింది అంటే కనుక ఈజీగా ఇది మళ్ళీ 1090 టు 1120 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో టాటా మోటార్స్ ని స్టాక్ పట్టు టుమారోగా తీసుకోవచ్చు. ఇక రేపు ఫెడ్ మీట్ అనౌన్స్ అయినాకే మార్కెట్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి అక్కడే వన్ షుడ్ ట్రై టు ట్రేడ్ అండ్ ఫ్రెష్ పొజిషన్స్ కోసం ఆ రిజల్ట్ వచ్చినాకే తీసుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.